హాయ్ అండి. ప్రతి ఒక్కరు కూడా రోజు ఉదయాన్నే దండం పెట్టుకుంటాం కదా మనం. అయితే కొంతమంది డైలీ దీపారాధన చేసుకుంటారు. అలాగే మా పెద్దమ్మ డైలీ దీపారాధన చేస్తండి. అస్సలు ఒక్కరోజు కూడా బద్ధకిచ్చదు. దేవుడికి దండం పెట్టుకోవడం మనం బద్ధకిస్తూ ఉంటాము. పూజ గది శుభ్రం చేసుకోవాలా అలాగని చెప్పేసేసి. మనం భక్తితో దండం పెట్టుకుంటేనే కదండి భగవంతుడు మనకి కొన్ని అవకాశాలు, ఆయురారోగ్యాలు, తర్వాత మనం అనుకున్న కోరికలన్నీ తీర్చడానికి దేవుడికి మనం చేతులెత్తి దండం పెడితేనే ఇలాంటివన్నీ మనకి తీరుస్తాడు భగవంతుడు. అంతే కదా! కాకపోతే ఏంటంటే ఈ పూజా మందిరం తుడుచుకోవాలా, క్లీన్ చేసుకోవాలి ఇది పెద్ద పని అనుకొని చాలామంది దేవుడిని నెగ్లెక్ట్ చేస్తారు. నేను కూడా కొన్ని రోజులు అలాగే చేసేదాన్ని. ఏం అక్కర్లేదండి. మీకు ఉదయం కుదరకపోయినా సాయంత్రం టైము చక్కగా ఫోటోలకి పూలు పెట్టేసి ఒక్క అగరత్తి వెలిగించుకొని అలాగే కొంచెం పటికి బెల్లం వేసి దండం పెట్టుకోండి సరిపోతుంది. ఓకేనా? రోజు ఏదో ఓ టైంలో ఉదయం కానీ సాయంత్రం కానీ కంపల్సరీ దండం పెట్టుకోవాలండి. దేవుడిని మనం గుర్తు చేసుకోవాలి. అప్పుడు మనం భగవంతుడు గుర్తు చేసుకుంటాడు. ఓకేనా? ప్రతి ఒక్కరు కూడా చక్కగా ఏమి పెట్టక్కర్లా పంచదార కానీ పటికి బెల్లం కానీ పెట్టి దండం పెట్టుకోండి. చాలా